హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్వుస్ కుకింగ్ కార్నర్. స్వీట్ లవర్స్ అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ రవ్వ కేసరి ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. నిజం చెప్తున్నాను, నేను రవ్వ కేసరి తినను అనే వాళ్ళందరూ నాకు ఇంకా కావాలి అంటారు. మీ కొలతలన్నీ పక్కన పెట్టి నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్లీ ఒక గ్లాస్ రవ్వని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. రవ్వ కాస్త వేడెక్కితే సరిపోతుందండోయ్. ఆ తర్వాత 2 to 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఫ్రై చేసి పెట్టుకున్న బాంబే రవ్వ, అలానే ఒక గ్లాస్ పంచదార, అలానే ఒక గ్లాస్ పచ్చి పాలు, అలానే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. కలపడం ఆపారంటే మాత్రం మాడిపోతుంది. మాడిపోయిందంటే రవ్వ కేసరి అస్సలు బాగోదు. చూడండి, దగ్గర పడుతుంది, ఇంకాస్త దగ్గర పడాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీనికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. సో 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ. దీంట్లో కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రసాదంగా సర్వ్ చేసుకోవాలంటే లైట్గా పచ్చకర్పూరం వేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.